హై ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో ఇది ఫస్ట్ వ్లాగ్. అది కూడా మా బంజారా స్పెషల్ శీతల పండుగ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా సంప్రదాయం, మా కల్చర్ అంతా ఎట్లా ఉంటుందో మొత్తం చూసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అసలు ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్. మా బంజారా శీతల భవాని పండుగ, దీన్ని దాటుడు పండుగ అని కూడా అంటారు. ఇది ప్రకృతిని, పశు సంపదను ఆరాధించే పండుగ. అండ్ ఈ పండుగను ఆషాఢ మాసంలో పెద్ద పుష్యాల కార్తెలో జరుపుకుంటాం. శీతల భవానిని పూజిస్తూ విషపూరితమైన మహమ్మారులు రాకుండా పశువులు, పంటలు బాగుండాలని కోరుకుంటాం. అండ్ ఇక్కడ చూస్తున్నారా పూజారి, ఈ పూజారి అయితే మా తాతయ్య, మా సొంతం తాతయ్య. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, మా తాతయ్య పూజారిగా ఉన్నాడు. అండ్ మా ఆచారాలు ఎట్లుంటాయంటే, ముందు రోజే భవానీని కడిగి మొత్తం పెయింట్ వేపిస్తారు. అది కూడా పెళ్ళి కాని అమ్మాయిలు వాటర్ తీసుకెళ్తారు. ఆ వాటర్తోనే శీతల భవానీని కడుగుతారు. 7 భవానీలు ఉంటారు. వాటికి నైవేద్యంగా ఇంట్లో వండిన బెల్లం అన్నం, రక్షణ అండ్ శుద్ధిని సూచిస్తూ ఉల్లిపాయలు అండ్ గుగ్గిళ్ళు నైవేద్యంగా పెడతారు. అండ్ శీతల భవానీని పూజిస్తూ మేకలను, కోళ్లను బలి ఇస్తారు. పంటలు బాగా పండాలని, పశు సంపదలు వృద్ధి చెందాలని కోరుకుంటారు. అండ్ ఈ పండుగని మంగళవారం మాత్రమే జరుపుకుంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గొర్రె కూతుల్ని జల్తా ఇస్తారు. అవి ఇచ్చిన తర్వాతనే కోస్తారు. జల్తా అంటే దడిదడి అని అంటారు మా భాషలో. అవి దడిదడి తీసుకున్న తర్వాత అమ్మవారికి అయితే బలి ఇస్తారు. అండ్ ఈ గొర్రె పోతుల్ని బలి ఇచ్చేటప్పుడు కొంచెం బ్లడ్ అయితే పడతారు. ఆ బ్లడ్లో కొంచెం మనం నైవేద్యంగా తెచ్చిన గుగ్గిళ్ళు, అవన్నీ నైవేద్యాలు ఉంటాయి కదా, అవన్నీ పశువులపై చల్లుతారు. పశువులపై ఎందుకు చల్లుతారంటే పశువులు అభివృద్ధి చెందాలని అండ్ పంటలు మంచిగా పండాలని కోరుకుంటూ బలంగా నమ్ముతారు. అండ్ ఈ పండుగలో పెళ్లి కాని అమ్మాయిలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ మా ఊరి గుట్ట మీద వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, అసలు మస్తు ఉంటుంది. ఇంకా అందరి చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ గుట్ట పైన అయితే ఎంజాయ్ చేస్తారు. ఆడవాళ్ళందరూ కలిసి డప్పు సప్పులతో బయలుదేరుతారు. అందరూ భవానీ పాటలు పాడుకుంటూ వస్తారు. శీతల భవాని పండుగకు మరో ప్రత్యేకత కూడా ఉంది. మా వేషధారణలతో ఆడవాళ్ళు పాటలు పాడుతూ ఉంటే అండ్ మగవాళ్ళు డప్పులు కొడతారు. అక్కడ పూజలన్నీ అయిపోయిన తర్వాత పాటలు పాడతారు, డ్యాన్స్లు వేస్తారు. ఆ పాటలలో కూడా ప్రకృతి అండ్ వ్యవసాయం, పశు సంపదలపై మాకున్న ప్రేమ కనబడుతుంది. నేచర్ నుంచి మనం ఆహారాన్ని పొందినప్పుడు మనం కూడా నేచర్ బాగుండాలని కోరుకోవాలి కదా, అందుకే ఈ సంప్రదాయం. చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగా చేస్తారు. అండ్ ఆ వీడియోస్ అన్నీ నేను తీయలేదు, మా పాప ఏడుస్తుందని. 7 భవానీలు ఉంటారు కదా, ఆ భవానీలకు ఎదురుగా ఇంకో భవానీని కూడా పెడతారు మా ఊర్లో. ఆ భవానీ మీద కూడా వాటర్ పోసి మొక్కుకుంటారు. అండ్ ఇక్కడ చిన్న పాపను చూసారా, అలాంటి అమ్మాయిల మీదే ఆ దేవత ఉంటుందని గట్టిగా నమ్ముతారు. అండ్ మా పాప మీద పెట్టాను చూడండి, అది మా సంప్రదాయం. అండ్ దాని తర్వాత డీజే పెట్టి మస్తు డ్యాన్స్ వేసినారు. అసలు ఈ పండగనైతే మస్తు ఎంజాయ్ చేస్తాం మేమైతే. చాలా అంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత అయితే జొన్న రొట్టె విత్ మటన్ కర్రీ, మామూలు టేస్ట్ కాదు, మస్తు ఉంటుంది. నువ్వు అన్నీ చెప్తున్నావు, మరి ఆ క్లిప్స్ ఎక్కడ అని అడుగుతున్నారు కదా, అవన్నీ మిస్ అయ్యాయి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.